కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని సరిదిద్ది చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాలు ప్రజలకు తెలవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఏ అంశాలతోటి కూడినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎట్లాంటి ప్రణాళికలు తీసుకోవాలన్నటువంటి కోణంలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ఆలోచించాము. అందులో భాగంగానే కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించే నిర్మించడం జరిగిందన్నటువంటి విషయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు చెప్తుంది. కొన్ని లోపాల వల్ల బ్రిడ్జి కుంగిపోవడమే ఒక ప్రధాన సమస్యగా చూపించడం సరికాదన్నటువంటి ఒక ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఇక్కడ మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని తెలంగాణ సమాజానికి మొత్తం తెలియాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కూడా తెలిసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇక్కడ హనుమకొండ జిల్లా కార్యాలయంలో కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరూ చూశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. మరి ఇది అంశాన్ని ప్రజల్లోకి వారికి తెలిసినటువంటి అంశం ఏంది, ప్రజల్లోకి మళ్ళీ ఏ విధంగా తీసుకెళ్తారు, ఎలా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నాలు ఉంటే ఒకసారి మాజీ ఎమ్మెల్యే, అలాగే బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా ప్రెసిడెంట్, అలాగే ఇక్కడ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎన్నికల అంశం స్టార్టింగ్ నుండి కూడా ఇదే అంశం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక భారీ కుదుపు అయితే బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి ఎన్నిసార్లు చెప్పినా కానీ దీని ఒక సమస్యగానే దీన్ని చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ప్రణాళికలు హరీష్ రావు గారు చెప్తున్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి చెప్తున్నటువంటి అంశాలు ఎంత మేరకు ఉపయోగపడతాయి, ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు దీని మీద ఎట్లా స్పందిస్తున్నాయి, ప్రజల్లోకి ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్లగలుగుతారు? వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ మరి స్థాపించింది 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు. 14 ఏళ్ళ పాటు త్యాగాల పునాది పైన స్థాపించి అనేక అవమానాలు, అనేక అవరోధాలు ఎదుర్కొని తెలంగాణ మరి సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో మా ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నేతనే మరి ముఖ్యమంత్రిగా కావటం నిజంగా కూడా తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో కనుక మనం చూసినట్టయితే ఏ ఉద్యమ ట్యాంక్ లైన్ అయితే నీళ్ళ అంశానికి వస్తే ప్రపంచమే అబ్రోపోయే విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దాశరథి అన్నట్టు నా తెలంగాణ కోటి రత్నాలు వీణ అన్నట్టు మరి కేసీఆర్ గారు మరి నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పి మరి ఆ 1 కోటి ఎకరాలకు నీరు పారించాలని చెప్పి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీరు అందియాలనే ఉద్దేశంతోనే ప్రపంచంలోనే అబ్బరబోయే విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక కాళేశ్వరం కాకుండా వందలాది మరి పిల్లర్స్తో నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేక ఏళ్ళతోని ముడిపడినటువంటి దాన్ని వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మరి కాంగ్రెస్ ఉండే ఆ రోజు వారి హయాంలో మరి కాని ప్రాజెక్టును మరి సిడబ్ల్యూసి అనుమతులతోని కానీ పర్యావరణ అనుమతులు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని అనుమతులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పొరుగునున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రితోని అనేక సందర్భాలలో మరి సంప్రదింపులు జరిపి ఈరోజు అనువైనటువంటి మరి ప్రదేశంలోనే మరి ఇది నిర్మాణం చేయడం జరిగింది. వాస్తవంగా తుమ్మిడిహట్లో మరి నిర్మాణం చేయవలసినటువంటి ఈ ప్రాజెక్టు మరి కాంగ్రెస్ హయాంలోనే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండే అయినప్పటికీ కూడా అక్కడ పర్యావరణవేత్త మరి అనుమతులు రాలేదు, అక్కడ నీటి సౌకర్యం లభ్యం లేదని చెప్పి మనకు కావాల్సినటువంటి టీఎంసీలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేవు, అవి రాలేవు అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అయితేనేమి లేక ఇరు రాష్ట్రాలలో ఒప్పందంతో మరి ఇక్కడ మేడిగట్టలో ఈ కాళేశ్వరం నిర్మాణం జరిగింది. అయితే దీనికి మరి ఉన్నదే 1,00,000 కోట్లతోని ఉన్నటువంటి ప్రాజెక్టును 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దుష్ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి కనుక చూసినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక మరి అమలు కాని హామీలతోని 6 గ్యారంటీలు
400 హామీలతోని ప్రజలు మభ్యపెట్టి వచ్చింది. ఈరోజు ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి కాళేశ్వరం పేరిట ఒక కమిషన్ అని చెప్పి ఈరోజు మరి తెలంగాణ ప్రజలు ఆరాధ దైవంగా భావించే కేసీఆర్ గారి పైన మరి కమిషన్ల పేరిట వేసి వారిని ఇబ్బంది పెట్టడం, హరీష్ రావు గారి పైన అవినీతి ఆరోపణలు చేయటం, అదేవిధంగా రకరకాలుగా మరి స్కామ్లు జరిగినాయని చెప్పి ఇటు కేటీఆర్ గారి పైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి కేవలం ఆరోపణలే అని చెప్పి, వాస్తవాలు కాదు అని చెప్పి మరి వాళ్ళు చేసే ఆంధ్ర మీడియాతోని కుమ్మక్కై ఈరోజు దుష్ప్రచారం చేస్తున్న వాటిని ప్రజలకు కార్యకర్తల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారి ఆదేశం మేరకు అన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. మరి బ్రహ్మాండంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మంచి అవగాహన వచ్చింది. ఇంకా లోతైనటువంటి ఇంకా అనేక చర్చల ద్వారా మేము ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తాము. మరి నిజాలు చెప్తారు. ఇప్పటికీ కేసీఆర్ అంటే ఒక దేవునితో సమానంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా వితిన్ కొన్ని నెలల్లోనే ఈ కాళేశ్వరం పూర్తి చేస్తాం. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా కూడా 2-3 పిల్లలను సరిచేసి ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా మరి రిపేర్ చేయవచ్చు అన్నారు. మరి చేసి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యను తాగునీరు కానీ సాగునీరు కానీ మరి ఇండస్ట్రీస్ కావాల్సిన నీరుని అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు వర్షాకాలం 2 వర్షాకాలం సీజన్లు అయిపోతున్నాయి. నీరు మాత్రం మళ్ళీ సముద్రంలో కలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు దీన్ని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం లేకనా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మరి దీన్ని ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇనిషియేషన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? ఎన్డీఎస్ఏతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కూడా ఇది సరి చేసుకోవచ్చు అని చెప్పినప్పటికి కూడా పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి సలహా మేరకు దీన్ని కావాలని మరి కాళేశ్వరం నిందార్పణలు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రజలకు అందరికీ కూడా నిజం తెలిసింది. మరి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి రైతులను ఇబ్బంది పెట్టకుండా మరి ఈ కాళేశ్వరం కుంగినటువంటి 2-3 పిల్లర్స్ను మరి సరిచేసి రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. లేని ఏరియాలో ఖచ్చితంగా 2-3 సంవత్సరాల ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మరి సరిచేసి తెలంగాణ రైతాంగానికి మరి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆదుకుంటాం. అంటే అప్పటి వరకు వీళ్ళు నిర్మాణం చేయరని మీ ఉద్దేశం? 2-3 ఏళ్ళు ఎందుకంటే చేయాలని చెప్పి అంటున్నాం. వీళ్ళంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చేసి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు నమ్మరు కాక నమ్మరు. ఓకే, ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తోటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే మొదటి అంశమైనటువంటి నీళ్లు అంటే నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నట్టుగా నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్నట్టు ఒక క్రియేట్ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర అనుమతులు పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్లనే అప్పుడున్నటువంటి మహారాష్ట్ర అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా ఒప్పందాలు కూర్చుకొని తెలంగాణ యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి మళ్ళీ చేశారు. కానీ అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణల్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి ఎలాగైనా వేయాలన్నటువంటి ఒక ఆలోచన ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంటలు ఎండిపోకుండా నీరు అందించేటువంటి కృషి చేయాలన్నటువంటి ఒక సూచనలు కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.